అందరికీ నమస్కారం. ఈరోజు మనం కరుణ ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. కరుణ అత్యంత అద్భుతమైన విషయం. ఇది మానవుడు అనేక జన్మలుగా తన లోపల సంపాదించుకున్నది ఏంటయ్యా అంటే ఇది ఒకటే, కరుణ ధర్మం. కరుణ తప్ప మానవుడికి తన ఆస్తి అంటూ ఏమీ లేదు ఈ లోకంలో. అసలు నిజానికి కరుణ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. మీరు ఒకసారి గమనించండి, జంతులోకం ఉంటుంది, మానవలోకం ఉంది. జంతువులకి మానవులకి ఏంటి తేడా అంటే, మానవుడు ఎంతో ఉన్నతమైన జీవి, ఉదాత్తమైన జీవి అని చెప్తారు. వాడి జీవితం చాలా గొప్పది, మానవ జన్మ ఉత్తమోత్తమైందని కూడా చెప్తారు. ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా మానవుడి జన్మ ఉత్తమైంది అంటే, ఒకటి, జంతువులు మానవులు పోలిక చూస్తే జంతువులు ప్రేమ ఉండదాటికి అంటారు, కానీ అది తప్పు. ఏ కాకి తన పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిన సంఘటనలు లేవు. చాలా జాగ్రత్తగా పిల్లల్ని పొదిగి పెంచి పెద్ద చేస్తుంది. ఒకటి. రెండు, భాష అంటారు. మానవుడు చాలా మాట్లాడగలడు, జంతువులు మాట్లాడలేవు అంటారు. చీమ కూడా మాట్లాడగలదు, పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆకాశంలో, అవి కూడా మాట్లాడగలవు. కాకపోతే ఆ భాష మనకు అర్థం కాదు కనుక భాష కాదు, తెలివి అంటారు. ఒక పిచ్చుకు చూడండి ఎంత అందంగా గూడు కడుతుందో, సో అది కారణం కాదు. అంటే ఇవన్నీ మానవుల్లో ఉన్నాయి, జంతువుల్లో ఉన్నాయి. మరి ఏంటి తేడా అంటే, మానవులకి జంతువులకి ఒక చిన్న తేడా చెప్తా చూడండి. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్. ఒక రకంగా చెప్పాలంటే మానవుడి కన్నా జంతువులే ఉన్నతంగా ఉన్నాయి. ఎందుకంటే మానవుడు తన జీవితము అంతా కూడాను ఇతరులను బాధించడంతోనే గడిపేస్తాడు. జంతువులు అలా కాదు, వాటి జీవితంలో అవి జీవిస్తూ ఉంటాయి. సో ఉన్నతమైన జీవితం ఏది అంటే అందరిది ఉన్నతమైన జీవితమే. జంతువుది ఉన్నతమైన జీవితమే, పేడ పురుగుది ఉన్నతమైన జీవితమే, మానవుడిది ఉన్నతమైన జీవితమే. మరి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మానవ జన్మలోకి వచ్చేటప్పటికి అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్, ఒక కోడి కానీ లేకపోతే ఒక కాకిని తీసుకుందాం. ఒక కాకి చనిపోయింది అనుకోండి, మిగతా కాకులు వచ్చి అరుస్తాయి, అంటే వాటి సంతాపాన్ని ప్రకటిస్తాయి. అదే ఒక కుక్క పడిపోయింది అనుకోండి, కాకులు అరవు. మీరు గమనించండి, ఒక కుక్క పడిపోతే మరొక తోటి కుక్క వచ్చి దాని చుట్టూతా తిరుగుతుంది, అంటే తన యొక్క ఫీల్ని ప్రదర్శిస్తుంది. అంటే వాటి యొక్క ప్రేమ వాటి జాతి వరకే ఉంటుంది. చాలా తక్కువగా, చాలా రేర్గా ఒకటి అర జంతువుల్లో ఉండొచ్చు, 1%, 2%. కానీ మానవుడు చూడండి, ఒక కాకి పడిపోయినా, కుక్క పడిపోయినా, ఒక మనిషి పడిపోయినా అయ్యో అనగల హృదయం ఉంది వాడికి. అంటే మానవుడికున్న పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఆ హృదయంలో ఉన్న దీపము, ఆ దీపం పేరే కరుణామృతం. సో ఈరోజు మనం ఈ కరుణామృతం గురించి తెలుసుకుందాం. మానవుడికి జంతువులకు ఉన్న గొప్ప తేడా ఏమిటి అంటే ఈ కరుణామృతమే. అంటే మనం జంతు జాతిలో ఉన్నప్పుడు మనమే, అది కూడా ఒక ఆత్మ జంతువుగా వస్తుంది, శిలాజలాల్లో వస్తుంది, తర్వాత వృక్షరాజ్యంలో వస్తుంది, తర్వాత జంతు రాజ్యంలో వస్తుంది, తర్వాత మానవ రాజ్యంలో వస్తుంది. ఇలా వస్తూ 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 ఏంటయ్యా తను సంపాదించుకుంది అంటే, ఇదిగో ఈ కరుణ ధర్మం. ఈ కరుణ ధర్మమే మానవుడి యొక్క మూలమైన ఆస్తి. కరుణ ధర్మంలో తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి గురించి మీకు చెప్తా. కరుణ అంటే ఏంటి? మల్టీ డైమెన్షన్స్లో ఉంటుంది. అది ప్రేమను కూడా అనొచ్చు, కానీ ప్రేమ కన్నా ఉన్నతమైంది కరుణ. శిబి చక్రవర్తి ఒకరోజు కూర్చొని ఉన్నాడు. ఒక పావురముని ఒక గద్ద తరుముతుంది. ఆ గద్ద వచ్చి ఆ పావురం తరుగుతున్నప్పుడు ఆ పావురం వచ్చి ఇతన్ని రక్షణ కోరుతుంది. అతని దగ్గరకు వచ్చి నన్ను కాపాడు మిత్రమా అంటుంది. ఓకే, నువ్వు మిత్రమా అన్నావు కాబట్టి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను ఉండు అంటాడు అని చెప్పేసి దానికి సెక్యూర్ చేస్తారు. ఈలోపు గద్ద వస్తుంది. గద్ద రాగానే ఆ శిబి చక్రవర్తి ఆ గద్దతో అంటాడు, చూడు అది నా మిత్రుడు, దాన్ని చంపొద్దు అంటాడు. మరి నాకు ఫుడ్ కావాలి కదా అంటది. అయితే తిన అని చెప్పేసి కొన్ని గింజలు వేస్తాడు. నేను నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ, నేను తినను అంటది. అప్పుడు అది ఆయన ఏం చేస్తాడంటే, సరే నీకు మాంసమే కదా కావాలి అని చెప్పేసి తన తొడ నుంచి కొంత మాంసం తీసిస్తాడు. మీరు గమనించాలి ఇక్కడ. అంటే తొడ నుంచి ఎందుకు కోసి ఆ పావురం ఎంత బరువు ఉందో అంత మాంసం ఇచ్చి అకౌంట్ సెటిల్ చేస్తాడు. అప్పుడు ఆ కథ వేరే కాన్సెప్ట్ ఉండొచ్చు. అతన్ని పరీక్ష చేయడానికి యమధర్మరాజు అలా వచ్చారు ధర్మం కోసం అని ఆ కథ ఉంటుంది, అది పక్కన పెడదాం. సో ఆ కథలో 3 పాయింట్స్ గమనించండి. 3 క్యారెక్టర్స్. 1 శిబి చక్రవర్తి, 2 పావురము మిత్రుడు, 3 గద్ద శత్రువు. అంటే ఈ శిబి చక్రవర్తి మిత్రుడైన పావురాన్ని పట్ల కరుణ చూపించాడు, అదేవిధంగా శత్రువు పట్ల కూడా కరుణ చూపించాడు. మీరు గమనించాల్సింది ఇది. అంటే అలాగని చెప్పేసి తన మిత్రుడి కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేదు. ఓకే, నా ప్రాణం తీసేసుకో అనేనో కరుణ కాదు. చాలామంది అనుకుంటారు నా మిత్రుడి కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను, అది కరుణ అంటారు. కాదు, అది కరుణ కాదు, అది తప్పిదమే. నిన్ను నువ్వు చంపుకోవడం కూడా తప్పే. అందుకని ఇక్కడ ఏం చేశాడు, తన తొడ నుంచి మాంసం కోసిచ్చాడు. అంటే మళ్ళీ అది పెరుగుతుంది. అందుకే మీకు ఆపరేషన్ జరిగినప్పుడు స్కిన్ అక్కడ నుంచి తీసి డాక్టర్స్ స్టిచెస్ వేస్తారు, ఎక్కడన్నా అతికిస్తుంటారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇక్కడ శిబి చక్రవర్తి ఏం చేశాడు అంటే
తన పట్ల తాను కరుణ చూపించుకున్నాడు. ఆ పావురం పట్ల కరుణ చూపించాడు, మిత్రుడి పట్ల, శత్రువు పట్ల కూడా కరుణ చూపించాడు. ఇది అద్భుతమైన కరుణ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా ఈ కరుణ చూపించాలి. అందుకే చరిత్రలో శిబి చక్రవర్తి ఈరోజు కూడా మిగిలిపోయారు. సో ఈరోజు మనం మన హృదయంలో ఆ కరుణ దీపాన్ని ఓపెన్ చేయాలి. ఒక చిన్న పురుగు పట్ల ఒక కరుణ, ఒక చిన్న చీమ పాకుతూ వెళ్తుంది దాని పట్ల కరుణ, ఒక మనిషి పట్ల కరుణ. ఎప్పుడైతే మీ లోపల ఆ కరుణ దీపం వెలిగిందో, ఆ కరుణ దీపం హృదయం వెనుక ఉంటుంది. ఆ హృదయం లోపల నుంచి ఆ కరుణ దీపం యొక్క రేఖలో పరమాత్ముడు యొక్క విశ్వాత్మకు కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ప్రతి మనిషిలో ఆ కరుణ దీపం వికసించిందో అప్పుడు వాడికి ఇంకే భయం ఉండదు, వాడికి మృత్యు ఉండదు. వాడికి సమస్తం సహకరిస్తుంది, సమస్త ప్రకృతి సహకరిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది మానవ జాతి అందరికీ. ఈ యుగంలో 2020 సంవత్సరంలో మానవుడు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు అందరూ అనుభవిస్తున్న వైరస్. అది ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు. ఈ శరీరం ఎప్పుడైతే కరుణంతో నిండిందో, కరుణతో నిండిపోయిందో మన శరీరము, అప్పుడు మన లోపల ఒక రకమైన జెల్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చి ముక్కు కానీ కళ్ళకు కానీ లేకపోతే మన స్రావాల్లోకి వెళ్ళిపోయి అది యాక్టివ్ అవుతుంది. అంటే మీరు గమనించండి, మీ లోపల కరుణ రసం ఎప్పుడైతే ఈ ప్రేమ రసం రిలీజ్ అయిందో అదే యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. ఇది ఎన్నో కథల్లో నిరూపించబడింది. అందుకే కరుణ ఉన్న మానవులు, కరుణ ఉన్న ఆ దివ్యమైన వ్యక్తులందరూ కూడా ప్రకృతి నుంచి రక్షించబడ్డారు. ప్రకృతి ఉత్పాతాలు కానీ, జబ్బులు కానీ, సమస్యలు కానీ. అది ఎవరైనా సంపాదించుకోవాల్సింది ఆ కరుణ రసం. నేను కూడా, నాలో కూడా కరుణ లేకపోతే నాకు సమస్య వస్తుంది. అదే నేను కరుణతో ఉంటే నాకే సమస్య రాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈరోజు శాకాహారం భుజించండి, జీవహింస చేయకండి అని ఎంతోమంది మాస్టర్స్ చెప్తున్నారు. మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ కూడా అదే వాక్యం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, మీ లోపల కరుణ ఉన్నప్పుడు మీరు దేన్ని అట్రాక్ట్ చేయరు. అంటే ప్రకృతి మిమ్మల్ని హింసించదు, ప్రకృతి తనలో భాగంగా మిమ్మల్ని కలుపుకుంటుంది. కనుక ఇక్కడ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరుణామృతాన్ని కనుక మన లోపల హృదయంలో ధరిస్తే ఇంకా మీకు ఏ సమస్య ఉండదు, భయం అనేది ఉండదు. ఎప్పుడైతే భయం వచ్చిందో మీ లోపల కరుణ రసం తగ్గిపోతుందని అర్థం. అందుకని ఈ కరుణామృతాన్ని పెంచాలి అంటే దానికి మార్గం, పువ్వుల్ని ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళని చూడండి, ఒక చిన్న పురుగుతో కమ్యూనికేట్ అవ్వండి, చెట్టుని పట్టుకొని దాన్ని హక్ చేసుకొని దాంతో కమ్యూనికేట్ అవ్వండి. ఇలాగా మీరు సకల ప్రాణులతో ఒక చిన్న పురుగుల దగ్గర నుంచి సీతాకోచిలుకతో దాంతో మాట్లాడండి, కనెక్ట్ అవ్వండి. అప్పుడు మీ లోపల మీ ఆ కరుణ రసం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే అది ఓపెన్ అయిందో ఇక మీరు మాంసం తినమన్నా తినరు. అన్నమాచార్యులు కీర్తనలో కూడా ఒకటి ఉంది, కరుణామృత రసధారి అని. ఎప్పుడైతే కరుణామృతాన్ని మీరు ధరించారో అప్పుడు సకల ప్రాణికోట్లతో మిత్రత్వం వస్తుంది. భార్యతో మిత్రత్వం వస్తుంది, బిడ్డలతో మిత్రత్వం వస్తుంది, భర్తతో మిత్రత్వం వస్తుంది, శత్రువుతో మిత్రత్వం వస్తుంది. మీరు చూడండి, అర్జునుడు ఇక్కడ మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు విషాదం చెందాడు. అర్జునుడు విషాదం చెందగానే అర్జునుడు చాలామంది అంటారు అర్జునుడు ఏడ్చాడు అంటారు. అర్జునుడు ఏడవట్లా, అర్జునుడు వేదన చెందాడు, విషాదం చెందాడు. ఏం విషాదం? శత్రువుని చంపాల్సి వస్తుందని బాధపడ్డాడు. అర్జునుడికి తెలుసు తన దగ్గర పాశుపతాస్త్రం ఉంది, అది వేసానంటే వీళ్ళు చనిపోతారు, అయ్యో పాపం వాడు చనిపోతాడా అయ్యో అనే హృదయం ద్రవించింది అతనికి. అందుకు కృష్ణుడు అట్రాక్ట్ అయిపోయాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో భగవద్గీత కృష్ణుడు ఎవరికి చెప్పాలి నిజాయితీగా అయితే, ఒకటి విదురుడికి చెప్పాలి, ఎందుకంటే ఈజ్ ద స్పిరిచువల్ మాస్టర్. లేదా ధర్మరాజుకు చెప్పాలి, ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువల్ మాస్టర్. లేదా అట్లీస్ట్ భీష్ముడికి చెప్పాలి, అతను కూడా ఎంతో జ్ఞానవంతుడు. లేదా గురువులకు చెప్పాలి. ఎవరికి చెప్పకుండా వచ్చి అర్జునుడికి ఎందుకు చెప్పాడు తెలుసా? ఎందుకంటే అర్జునుడిలో ఒక్కళ్ళలో మాత్రమే కరుణామృతం ఉన్నది. నా కాంక్ష విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. నా ఆనందం కోసం వీళ్ళని నేను చంపాలా, నా వల్ల కాదు. ఎవరిని చంపనంటున్నాడు? శత్రువుని. వాళ్ళు ఎంతో బాధ పెట్టారు, ఆస్తి లాక్కున్నారు, తన భార్యని అవమానించారు, ఎన్నెన్నో చేశారు. అయినా సరే నేను చంపలేను, నేను యుద్ధం చేయను అన్నాడు. అతనిలో ఉన్న కరుణామృతానికి కృష్ణుడు అట్రాక్ట్ అయిపోయాడు. అంటే మనలో కరుణ రసం ఎప్పుడైతే వచ్చిందో అది పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ద్వేషము, కోపము, బాధ, కసి రిలీజ్ అయినాయో మీ లోపల ఆ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ అంటేనే వైరస్లు, పాజిటివ్ అంటే పరమాత్ముడు. రెండింటికి ఇక్కడే ఆన్సర్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ శరీరం అదేంటండి, శరీరం దేన్ని రిలీజ్ చేస్తుందండి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మాంసాహారం తిన్న రోజు, లేదంటే ద్వేషంతో ఉన్న రోజు, కోపంతో ఉన్న రోజు ఎలా ఉంటారో మీరే చూసుకోండి.
ఆనందంగా ఉండలేరు. మీరు ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ తిడుతూ ఉంటారు. అదే మీరు మంచి మూడ్లో ఉన్నప్పుడు, మంచి హ్యాపీగా ఉన్నప్పుడు, మంచి ఆహారం తిన్నప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? మాంసాహారం తిన్న తర్వాత మీరు ఒకసారి టాయిలెట్కి వెళ్ళండి. మాంసాహారం తినేవాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు వాసన వస్తుంది, మీ యూరిన్ మీకే వాసన వస్తుంది. ఎందుకంటే మీ లోపల ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. అది ఆ జంతువు తాలూకా బాధ అంతా మీ లోపల రిలీజ్ చేస్తుంది, మీ బాడీ యాక్సెప్ట్ చేయదు. అందుకే దయచేసి మాంసాహారం తినద్దు. చిన్న పురుగు పట్ల కూడా ప్రేమను పెంచుకోండి. నేను అద్భుతమైన ప్రేమ ఉన్నవాడిని, నా కరుణ ఉన్నవాడిని అని మాంసం తింటే అదేం కరుణ అవుతుంది? ఎట్లా అవుతుంది మీరే చెప్పండి? పోనీ ఇవన్నీ ఎందుకు? ఆ మాంసాహారం తెచ్చేటప్పుడు ఆ జంతువు యొక్క బాధను మీరు చూడగలరా? చూడలేరు మీరు. ఒక చికెన్ సెంటర్కి వెళ్ళి బాబు 1 కేజీ మాంసం అన్నప్పుడు వాడు ఆ కోడినో మేకనో కొట్టినప్పుడు అది కొట్టుకునేటప్పుడు మీరు చూడలేరు. మీకు తెలియకుండా తలదిప్పుకుంటారు. అంటే మీ లోపల కరుణ ఉంది. ఆ కరుణని పెంచడమే మీ పని. ప్రతి మనిషిలో కరుణ ఉంటుంది. ఆ కరుణామృతాన్ని ఓపెన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ కరుణ రసాన్ని ఎప్పుడైతే మనం బయట తీసామో అది హృదయం నుంచి కాంతిగా మారుతుందో, ఆ కాంతి విశ్వంలోకి వెళ్తుంది. విశ్వంలో ఉన్న అన్నిటికీ కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇంకా దేనికి భయపడతారు? చీకటి అంటే భయం ఉండదు మీకు. ఎందుకంటే మీరు వెళ్తురు కాబట్టి. మీ దగ్గర వెళ్తురు రాగానే చీకటి మాయమవుతుంది. కరుణని మన హృదయంలో ఇంజెక్ట్ చేయడానికి, హృదయంలో ఆ కరుణ కాంతుల్ని ఓపెన్ చేయడానికి కొన్ని మార్గదర్శకాలు పరమయోగులు ఇచ్చింది నేను మీకు చెప్తాను. అందులో మొదటిది, మీరు ఎప్పుడు భయం కలిగిన జీవితం పట్ల కానీ జీవితంలో కానీ మీరు ఎక్కువ కరుణ చూపించడం ప్రారంభించండి. మీకే తేడా తెలుస్తుంది. నెంబర్ 1, ఎక్కువ భయం కలిగినప్పుడల్లా లేదా కరుణ చూపించడం ప్రారంభించండి. జంతువు పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, భిక్షగాల పట్ల కానీ. ఆ రోజు 1 గంటలో మీలో తేడా కనిపిస్తుంది. ఇది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్తున్న పాయింట్స్. నెంబర్ 1, కరుణ అన్నది ఆకాశం లాంటిది. దానికి అనేక ముసుగులు వేసి దాన్ని బంధించి వేశాం. మీ హృదయంలో ఆ బంధింపబడ్డ కరుణని విడుదల చేసిన వెంటనే ప్రపంచంలో అన్నింటినీ ప్రేమించడం మీరు ప్రారంభిస్తారు. అన్నింటినీ ప్రేమించడం ప్రారంభించగానే మీకు అనంతమైన ప్రేమ దొరుకుతుంది. ఇది వాళ్ళు చెప్పిన హిమాలయ యోగులు చెప్తున్న మరొక పాయింట్. 3వ పాయింట్, అందరూ నన్ను బాధ పెడుతున్నారు అని చాలామంది అంటారు. కానీ నేను ఇతరులను బాధ పెడుతున్నాను అన్న కోణంలో ఎవరు ఆలోచించరు. ఎప్పుడైతే నేను ఇతరులను బాధ పెడుతున్నానేమో అన్న కోణంలో మీరు ఆలోచిస్తే వెంటనే మీ హృదయంలో కరుణరసం ఉత్పన్నమవుతుంది. ఇది హిమాలయ యోగులు చెప్తున్న మరొక పాయింట్. తర్వాత పాయింట్, హృదయంలో కరుణ ఉద్భవించిన వాళ్ళు తమని ప్రేమించే వాళ్ళని కూడా గుర్తించలేరు. తమను ప్రేమించే వాళ్ళు మోసం చేయడానికి ప్రేమిస్తున్నారేమో అని నిరంతరం అనుమానిస్తూనే ఉంటారు. అందుకని హృదయంలో కరుణ ఓపెన్ అవడం అనేది అత్యంత విలువైన అంశం అని తర్వాత పాయింట్లో చెప్తున్నారు. ఎవరైతే హృదయాన్ని ఓపెన్ చేయరో, ఎవరైతే కరుణామృతాన్ని ఓపెన్ చేయరో వారిని ఇతరులు ప్రేమించరో వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. ఎప్పుడైతే ఒంటరిగా మిగిలారో అప్పుడు మీ లోపల చీకటి శక్తులు ఉద్భవిస్తాయి. ఎప్పుడైతే చీకటి శక్తులు ఉద్భవించినాయో మీరు పరమాత్మనికి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అంటే ఒక నెగిటివ్ మాస్టర్ అయిపోతారు. ఒక నెగిటివ్ పనులు అంటే ఒక హింసాత్మక పనుల్లోకి వెళ్ళిపోతారు. ఒక కరుణ తప్ప ఈ లోకంలో మానవాళ్ళందరికీ డాక్టర్ ఎలా అవ్వాలి, ఎలా బతికించాలి, లేదా యుద్ధాలు చేసి ఎలా చంపాలి, లేదా ఆయుధాలు ఎలా తయారు చేయాలి, అన్నిటి మీద శిక్షణ ఉంది. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఎలా కరుణ చూపించాలి అనేది ఏ యూనివర్సిటీలోనూ పిల్లోడికి కానీ మనకు కానీ ట్రైనింగ్ లేదు. అది కేవలం వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాలి. కరుణ ఎలా చూపించాలి అన్నది మానవుడు తన అనేక జన్మల్లో పడ్డ బాధల ఆధారంగా తన హృదయం నుంచి కరుణ ఓపెన్ చేయాలి. ఇది హిమాలయ యోగులు చెప్తున్న మరొక సత్యం. కనుక మనం కరుణ అన్నది మన వ్యక్తిగతంగా మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అది వారు చెప్తున్నారు. ఆఖరి పాయింట్, హృదయమే కోవెలుగా మమతే మల్లెలుగా మీరు చేసే ప్రార్థన భగవంతుని చేరుతుంది. అంటే కరుణ హృదయంతో చేసే ప్రార్థన భగవంతుని చేరుతుంది. ఇది హిమాలయ యోగులు చెప్తున్న మరొక గొప్ప పాయింట్. లియో టాల్స్టాయ్ ఒక కథ చెప్తుంటారు ఎప్పుడు. ఆ కథ ఏంటంటే ఒక గ్రామంలో ఉన్న ఒక దీవిలో ఒక కోనేరు పెద్ద చెరువు లాంటిది ఉంటుంది. అందులో ఒక దీవి ఉంటుంది. ఆ దీవిలో 3 సన్యాసులు జీవిస్తుంటారు. ఆ 3 సన్యాసులు అత్యంత కరుణ హృదయం ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర కరుణ తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి అసలు తెలివితేటలు లేవు, చదువుకున్న జ్ఞానం లేదు, వేదాలు రావు, పండితులు కాదు, లేకపోతే ఈ మతకు సంబంధించిన విషయాలు ఏమీ తెలియవు. కానీ వాళ్ళకి తెలిసింది ఒకటే, కరుణ హృదయంతో భగవంతుడిని ప్రేమించడం. సో ఆ 3 సన్యాసులు ఎంతో గొప్పవాళ్ళని
ఒక ఆర్చ్ బిషప్ వింటాడు. విని చర్చి అత్యున్నతమైన స్థానంలో ఉన్న అతను ప్రజలు అక్కడికి వెళ్ళడం ఏంటి, మన దగ్గర రాకుండా అని చెప్పేసి ఆయన ఒకరోజు బోట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు పరిగెట్టుకొని వచ్చి అయ్యో ఒక చర్చి అధికారి గొప్ప ఆర్చ్ బిషప్ మా దగ్గరకు వచ్చాడని చెప్పేసి ఆ ముగ్గురు వెళ్ళి ఆయన పాదాలు నమస్కారం పెట్టి వెల్కమ్ చెప్తారు. వాళ్ళని చూడగానే ఈయన అనుకుంటాడు, ఎవరెవరే వీళ్ళ పెద్ద మురుగుల్లా ఉన్నారు, వీళ్ళు ఇంత పిరికి అదోళ్ళ ఉన్నారు, నన్ను చూసేలా వణికిపోతున్నారు, అసలు ఏంది వీళ్ళు ఇలా ఉన్నారు, నేను ఏదో పెద్ద గొప్పగా ఊహించుకొని వచ్చానే అనుకొని సరే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. వాళ్ళు కరుణ గల మానవులు ఆ ముగ్గురు. ఇందాక చెప్పాను వాళ్ళ కరుణ తప్ప ఇంకోటి తెలియదు. అప్పుడు వాళ్ళతో అడుగుతాడు అన్నమాట, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు అంటే చాలా సంవత్సరాల నుంచి. మీకు ఆహారం వస్తుంది, మరి మీకు అనారోగ్యాలు గట్రా ఏమి రావు. వాళ్ళ జీవితం అంతా భగవంతుడు యొక్క సన్నిధిలో ఉన్నట్లు ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇదేంటి మేము ఊళ్ళో ఉన్నాము, అనేక ఆసుపత్రులు ఉన్నాయి, అనేక భవనాలు ఉన్నాయి, అనేక ఫెసిలిటీలు ఉన్నాయి, మాకు అక్కడ అన్ని సమస్యలే ఉన్నాయి, వీళ్ళకి ఏ సమస్య లేదు, ఈ ముగ్గురు ఈ చిన్న దీవిలో ఎలా జీవిస్తున్నారని ఆర్చ్ బిషప్కి సందేహం కలుగుతుంది. సరే మీరు దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. దేవుడు ప్రార్థన అదేంటండి అంటారు. అంటే మీరు దేవుడు ప్రార్థించడం కూడా రాదా అంటారు. తెలియదండి, మాకు తెలిసింది ఒకటేనండి, ఓ ప్రభు మమ్మల్ని కరుణతో చూడు, మేము కరుణతో ఉన్నాం, ఇంతేనండి అంటాడు. ఇదేం ప్రార్థన, అసలు ప్రార్థన అంటే ఇది కాదు అని చెప్పేసి ఆయన తన సాంప్రదాయ ప్రార్థనని చెప్తాడు. ప్రార్థన అంటే ఇలా చేయాలని చెప్పేసి మామూలుగా సాంప్రదాయ ప్రార్థన ఉంటుంది కదా, అది చెప్తాడు. అది చెప్పగానే అది ఒక 20-30 లైన్స్తో ఉంటుంది. వాళ్ళు ఒక పేజీన్నర ఉంటుంది. వాళ్ళు అయ్యో సార్ మాకు ఇది గుర్తుంచుకోవడం కష్టంగా ఉందండి, మేము చదువుకోలేదు కదండి, మాకు తెలియటట్లేవండి అంటారు. అనగానే ఈయన తలగొట్టుకొని మళ్ళీ రెండోసారి చెప్తాడు. మళ్ళీ రెండోసారి చెప్పినా వాళ్ళు అదేనండి ఈసారి జాగ్రత్త గుర్తుపెట్టుకొని చేస్తామండి అని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ మూడోసారి అయ్యా ఈ లాస్ట్ లైన్ అర్థం కావట్లేదండి మళ్ళీ మూడోసారి చెప్తాడు. ఇలా 3 సార్లు వాళ్ళకి ప్రార్థన బాగా ఎక్కించి ఇంకా నేను చక్కగా ఇలా నా మతంలో మార్చేసానని ఆ బిషప్ ఆనందంతో వస్తుంటాడు. వస్తా బోట్ ఎక్కేసి వచ్చేటప్పుడు ఈరోజు నేను ఒక ముగ్గురిని మార్చేశాను అని చెప్పేసి ఆనందపడుతుంటాడు. బోటు సగం దూరం వచ్చేటప్పటికి మళ్ళీ ముగ్గురు పరిగెట్టుకొని వస్తారు, నీళ్ళ మీద పరిగెట్టుకొని వస్తారు. ఆ ముగ్గురు పరిగెట్టుకొని వచ్చి అయ్యా బిషప్ గారు ప్రార్థనలో ఆఖరి అంకం మర్చిపోయి మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అంటాడు. అంతే వాళ్ళు నీళ్ళ మీద నడిచి రావడం చూసి ఈయన గుండె ఆగిపోద్ది. ఎందుకంటే నీటి మీద నడిచింది జీసస్ ఒక్కడే, ఇంకెవరు నడవలా. జీసస్ అంటే వీళ్ళు జీసస్తో సమానం. అప్పుడు అర్థమైంది. ఆయన ముగ్గురికి నమస్కారం పెట్టి, నాయన మీకు ఏ ప్రార్థనలు అవసరం లేదు, మీలో ఉన్న ఆ కరుణ హృదయమే పరమాత్మని మీ దగ్గరకు తెస్తుంది, ఇంకా మీకు ప్రార్థనలు ఎందుకు. ఎంత అద్భుతమైన కథ చెప్పండి. లియో టాల్స్టాయ్ గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. ఎనీవే ఈరోజు మనం కరుణ ధర్మం తెలుసుకున్నాం. హృదయంలో కరుణ పుష్పం ప్రతి ఒక్క మనిషికి హృదయం లోపల ఉంటుంది. అది ఓపెన్ అయితే చాలు. అది ఓపెన్ అయిన తర్వాత మీ కాంతి విస్తారంగా వెళ్ళిపోతుంది. ఆ విస్తారంగా వెళ్ళిపోయిన కాంతి పరమాత్మను ఆకర్షిస్తుంది. పరమాత్మను ఆకర్షించగానే మీ జీవితం మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కరుణ హృదయం ప్రతి మనిషిలో ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్లో ఉంటుంది, అడాల్ఫ్ హిట్లర్లో ఉంటుంది, అత్యంత భయంకర నరరూప రాక్షసుడని మీరు ఎవరిని అనుకుంటారు వాళ్ళలో కూడా ఉంటుంది. కాకపోతే దాని మీద ముసుగులు వేసేస్తూ ఉంటాం, పర్లేదు అని. ఆ ముసుగులన్నీ తీసేయాలి. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసింది. మొదట అణుబాంబు వేసిన తర్వాత అక్కడ చాలామంది చనిపోయారు ప్రజలు. ఆ చనిపోయినప్పుడు ఆ పైలట్ వెంటనే అమెరికా ప్రెసిడెంట్కి మెసేజ్ పెట్టాడు, సార్ ఇక్కడ ప్రజలు నల్లుల్లో మాడిపోతున్నారు, మొదటి బాంబు వేసామని చెప్పగానే, అంటే బాంబు రిజల్ట్ వచ్చింది అని చెప్పగానే ఆ ప్రెసిడెంట్ హృదయం కరిగిపోయింది ఒకసారి. అయ్యో అంతమంది చనిపోయారా ప్రజలు, లక్షల ప్రజలు చనిపోయారా నిమిషాల్లో అని వెంటనే పక్కవాడు అంటాడు, మనం మాత్రం శత్రువుల పట్ల కరుణేందండి, వాళ్ళని ఏం చేయాల్సిందే, లేకపోతే మనం అంటే అగ్రరాజ్యం అంటే భయం ఉండదు అంటాడు. అంతేనంటావు, అంతే, ఓకే అంటాడు. మళ్ళీ రెండో బాంబు వేయడానికి అనుమతిస్తాడు. హిరోషిమా నాగసాకి మీద జరిగింది అణుబాంబు దాడి. సో జపాన్ను ఆ దెబ్బకి గ్రామాల మీద వేశారు. చాలామంది ప్రజలు ఇప్పటికి కూడా అక్కడ పుట్టే ప్రజలు పిల్లలు అంగవైకల్యంతో పుడతారంటే చూడండి, ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. సో కరుణ లేక మానవుడు చేసుకుంటున్న యుద్ధాలు గమనించండి. మీరు గమనించండి, అక్కడ అమెరికా ప్రెసిడెంట్ కరుణ ఉందా లేదా, ఉంది. మరి ఎందుకు బాంబు వేశాడు, కొంచెం ఫీల్ అయ్యాడు. అంటే తన హృదయంలో కరుణ ఉంది, కానీ దాని మీద ముసుగు ఉంది. ఏంటా ముసుగు, పర్వాలేదులే మనం అంటే భయం ఉండాలి చూసారా, లేదా శత్రుదేశం, ఇలాగ ముసుగులు వేశారు. ఎంత దారుణంగా ఉన్నాం ఈరోజు మీరే ఊహించండి. ఈ మానవ జాతి ఏం చేయబడుతుంది మీరే ఊహించండి. రోజుకి ఒక జిల్లాలో 2 కోట్ల కిలోల మాంసం తింటున్నారు ప్రజలు. అంటే ఊహించండి మీరు ఎన్ని జీవులు ఆక్రమణ చెందుతున్నాయో, ఎన్ని జంతువులు కబేళాలకు వెళ్ళబడుతున్నాయో, వాటి ఆక్రమణ అంతా విశ్వంలోకి వెళ్తుంది. విశ్వంలోకి వెళ్ళి అదే వైరస్గా తిరిగి మానవుని చేరుతుంది.
కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ లోపల ఉన్న కరుణ దీపాన్ని ఓపెన్ చేయండి. కరుణ దీపాన్ని కనుక ఓపెన్ చేస్తే, ఆ కరుణ హృదయం కనుక ఓపెన్ అయితే సమస్త ప్రకృతి మారిపోతుంది. ఇప్పుడు ఈ సమయంలో మానవుడికున్న ఏకైక మార్గం ఇది ఒకటే. ఎలా ఓపెన్ చేయాలి? సింపుల్. మీకు కనపడ్డ ప్రతి పురుగుని ప్రేమించండి, ప్రతి మనిషిని ప్రేమించండి. మీ ఆస్తి కాదు ఇక్కడ. నా హక్కు ఎవరిపైన లేదు, నాకు ఎవరి మీద హక్కు లేదు, నా భార్య మీద లేదు, నా పిల్లల మీద లేదు, నా భర్త మీద లేదు, ఎవరి మీద హక్కు లేదు. అందరం మిత్రులను. ఈ లోకంలో జీవించడానికి వచ్చాము. నాకు జీవించడానికి ఎంత హక్కు ఉందో దానికి కూడా జీవించడానికి అంతే హక్కు ఉందన్నది ఫస్ట్ మీరు రికార్డ్ చేసుకోండి మీ మైండ్లో. ఇక నెంబర్ 2, మీ ఆహార నియమాన్ని మార్చేయండి. మాంసాహారం తినద్దు. ఎవడో చంపినా అది మనం తింటున్నాం కాబట్టి దాన్ని తినద్దు. ఆ హింస అది ఎంత పెయిన్ అనిపిస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక 3, ఎక్కువగా ధ్యానం చేయండి. ఇవన్నీ తెలియాలంటే ధ్యానమే మార్గం. కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు వెళ్తే ఆ లోపల ఉన్న హృదయం మీకు చెప్తుంది వద్దురా నాయన అని. అప్పుడు మీరు దాన్ని మారుస్తారు. లేదా బయట ఉన్న వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? ఎవడో వంశీగడ వాడి మొహం ఆడికేం తెలుసు, ఆడు చెప్తే మనం మానేస్తామా, ఇవన్నీ మన కోసమే ఉన్నాయి, మనం తినకపోతే ఏమైపోతాయి అని బోల్డన్ని లాజిక్లు పెడతారు. ఈ లాజిక్లన్నీ మీ కరుణ హృదయాన్ని నాశనం చేస్తాయి. ఒసామా బిన్ లాడెన్, హిట్లర్, బోల్డ్ అంతమంది, రావణాసుడు, చరిత్రలోకి వెళ్ళిన ప్రతి విలను తమ హృదయం మీద ముసుగులేసిన వాళ్ళే. అందుకని మీరు ముసుగులు తీసేయండి. అది ఎవరు చేయాలి? మీరే చేయాలి. దానికి ఏకైక దారి ధ్యాన మార్గం, సజ్జన సాంగత్యం, స్వ అధ్యయనం. ఈ 3 ప్రతిరోజు ధ్యానం చేయండి. 2, సజ్జనతో సాంగత్యం చేయండి. హిట్లర్ సజ్జనుడితో సాంగత్యం చేస్తే అంత ఉత్పాతం జరిగి ఉండేది కాదు. ఒసామా బిన్ లాడెన్ సజ్జనుడితో సాంగత్యం చేస్తే ఇంత ఉత్పాతం జరిగి ఉండేది కాదు. ఇక 3వది స్వ అధ్యయనం. స్వ అంటే నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకోవటం. ఎలా ఉన్నాను నేను, ఎందుకు ఇలా ఉన్నాను నేను, నన్ను నేను మార్చుకోవాలి, నేను ఆ జీవి పట్ల ఎందుకు ఇలా ఉన్నాను అని మీ హృదయాన్ని ఓపెన్ చేయండి. స్వ అధ్యయనం, సెల్ఫ్ చెకింగ్. ఈ 3 కరుణ హృదయాన్ని వెలిగిస్తాయి. అక్కడి నుంచి మొత్తం జీవితం మారిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.